నిండు 6 నెలలు కాలేదు పెహల్గాం జరిగిన తర్వాత భారత్ ఎలా బుద్ధి చెప్పింది అని ప్రపంచ దేశాలు మొత్తం చూశాయి. మరోవైపు సీజ్ ఫైర్ కోసం వాళ్ళే మన దగ్గరికి వచ్చి కాళ్ళ బేరానికి వచ్చారు. దాని మీద ట్రంప్ ఆయన రాజకీయం చేశారు. అది పక్కన పెడితే మళ్ళీ 6 నెలలు తిరగకుండానే కయ్యానికి కాలు దూవుతుందంటే పాకిస్తాన్ వెనక ఉన్నది ఎవరు అనుకోవచ్చు మనం? ఏ దేశం? మంచి ప్రశ్న వేశారు, మంచి ప్రశ్న వేశారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే పాకిస్తాన్కి వాపా బలుపా అది ఏం చూసుకుని అది విర్రవీగుతుంది అంటే మన సామాన్యుడి భాషలో మాట్లాడుతున్నాను నేను. అంటే తెలుగు మన టీవీ కార్యక్రమం కాబట్టి మన సొంత తెలుగు లాంగ్వేజ్ లో తెలుగు భాషలో మాట్లాడినప్పుడు మనము ఉట్టికెక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కుతాను లేకపోతే చందమామం తీసుకొస్తాను అన్నట్టుంది చోద్యం. పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తానీ ప్రజలకి అన్నం పెట్టలేకపోతున్నారు. తిండి, బట్ట, నీరు, మంచినీరు, రవాణా, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవ్వలేని దుస్థితిలో ఉన్న పాకిస్తాను భారతదేశానికి మరి సవాల్ ఇసిరే స్టేజ్ కి ఎందుకు వచ్చింది, దాని వెనక ఎవరున్నారని మీరు అడిగారు. ఆబ్వియస్లీ ఈ పిచ్చి రాష్ట్రపతి ఉన్నాడు, పిచ్చి రాష్ట్రపతి. ఆ పిచ్చి రాష్ట్రపతి పేరేంటి? డొనాల్డ్ ట్రంప్. ఆ పిచ్చి రాష్ట్రపతి ఎప్పుడేం మాట్లాడతాడో ఎప్పుడేం చేస్తాడో ఎవరికి తెలియదు. పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ని డిన్నర్కి పిలుస్తాడా ఆయన పెహల్గాం జరిగిన తర్వాత? ఎంత తప్పండి అది. సరే పిలిస్తే పిలిచాడు. పాకిస్తాన్కి నిలిపివేసిన ఆర్థిక సహాయాన్ని మళ్ళీ తిరిగిస్తాడా? మిలిటరీ సహాయాన్ని తిరిగి అందిస్తాడా? ఇది పాకిస్తాన్ ఏం చూసుకుని విర్రవీగుతుంది అనే ప్రశ్న అమెరికా ఏం చూసుకుని విర్రవీగుతుందని అడగాలి మనం ప్రస్తుతానికి. అమెరికా యొక్క దిగజారుడుతనము, అమెరికా యొక్క పతనము క్లియర్ గా మనకు కనపడుతుంది 21వ శతాబ్దంలో. ఇరాక్ వెళ్ళారు, ఏం చేయలేకపోయారు. ఇరాన్ ఏం చేయలేకపోయారు. ఇజ్రాయెల్ ఏం చేయలేకపోతున్నారు. రష్యాని ఏం చేయలేకపోతున్నారు. యుక్రెయిన్ ఏం చేయలేకపోతున్నారు. ఇంకా చాలా చాలా చోట్ల వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తిరిగి పంపించేశారు. సో అమెరికా కూడా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ అవలోకనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. అమెరికా గనక పాకిస్తాన్ లాంటి దేశాలని స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం మూడిటికి ఫిట్ అయిన పాకిస్తాన్ని వెనకేసుకొని రావటం మూలాన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని, ప్రపంచంలో అతిపెద్ద యూత్ ఫోర్స్ ఉన్న భారతదేశాన్ని, భారత్ BHARAT అంటే అర్థం ఏంటంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టు అడ్వాన్స్ టెక్నాలజీ, టు అడ్వాన్స్ టూరిజం, టు అడ్వాన్స్ టాలెంట్ అండ్ టు డెసిమేట్ టెర్రరిజం. అది భారత్ అంటే అర్థం. అంటే భారతదేశం అంటే అది అర్థం BHARAT అంటే. ట్రేడ్ ని, టెక్నాలజీని, టూరిజాన్ని, టాలెంట్ ని ముందుకు తీసుకెళ్తానికి భారతదేశం ఉంది. హార్మోనియస్ గా ఉంటుంది భారతదేశం అంటే అందరితో కలిసిమెలిసి ఉంటుంది. వసుదేవక కుటుంబికం, గ్లోబల్ విలేజ్. ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా భావించి ప్రపంచంలో అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు భారతదేశం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భారతదేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తితో పాటు ఇప్పుడు సాంకేతిక శక్తిగా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిగా కూడా, మ్యారిటైమ్ శక్తిగా కూడా ఎదగబోతున్న తరుణం ఇది. అమెరికా అయినా చైనా అయినా ఎవరైనా, నేను గర్వంతో మాట్లాడట్లేదు, భారతదేశాన్ని మినహాయించి ప్రపంచంలో ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదు. భారతదేశాన్ని మినహాయించి, భారతదేశాన్ని పక్కన పెట్టి ప్రపంచంలో వెంకట్ గారు ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదు. ఆ రోజులు భారతదేశానికి వచ్చేసినాయి. 2025 అక్టోబర్ 10 మధ్యాహ్నం 2:45-50 మన ఇద్దరి మధ్య ఈ సంభాషణ జరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో 140 కోట్ల జనాభాతో నెంబర్ 1 కంట్రీ, పాపులేషన్ వైజ్, GDP వైజ్ 3rd or 4th లార్జెస్ట్ ఎకానమీ, మోర్ దాన్ 50% యూత్ ఉన్న దేశం భారతదేశం. అంటే యువత ప్రపంచంలో మీరు దేన్నైనా కొనొచ్చు కానీ యవ్వనాన్ని కొనలేరు. ఆ యవ్వనస్తులు ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో మీరు దేన్నైనా కొనొచ్చు కానీ అందరినీ సమదృష్టితో చూసి అందరు బాగు ఆకాంక్షించే భారతదేశాన్ని కొనలేరు. సో 100% వెంకట్ గారు
అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, మీరు చూడండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే భారత్ ని ఏదో విధంగా మంచి చేసుకోవాలని చూస్తున్నారే కానీ భారత్ ను దూరంగా పెట్టుకుందాం అని లేదు. చిన్న ఉదాహరణ, ఇప్పుడు రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించి మరి ఇంగ్లాండ్ నుంచి ఆ ఓడిపోయిన బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ గా ఏర్పడి ఇప్పుడు యునైటెడ్ రమేష్ కింగ్డమ్ గారు, ప్రైమ్ రమేష్ మినిస్టర్. యా రమేష్ గారు, యా క్వశ్చన్ వైజ్ వెళ్దాం ప్లీజ్. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు యూకే ప్రైమ్ మినిస్టర్ ఇండియా వచ్చారు, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మన స్వతంత్ర పూర్వం బ్రిటిషర్స్ మనల్ని పాలించారు, తర్వాత మనం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత సంబంధాలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో విదేశీ వ్యవహారాలు మెరుగుపడ్డాయి అనేది జగమెరిగిన సత్యం. యూకే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి భారత్కి యూకేకి సత్సంబంధాల విషయంలో ఏమైనా ఆర్థిక పరంగా కానీ, వాణిజ్యం కానీ, వ్యాపారం కానీ వీటి మీద కొంత మెరుగు ఆశించవచ్చా? తప్పకుండా వెంకట్ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన భారతదేశ ప్రధానమంత్రి, మరి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్యూ స్టార్మ్ గారు ఇవాళ నిన్న మొన్న 2 రోజుల నుంచి మరి ఇండియాలో ప్రధానమంత్రి ఆయన క్యూ స్టార్మ్ గారు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అక్కడ పర్యటిస్తున్నారు మన భారతదేశంలో. వాళ్ళకి భారతదేశం యొక్క ట్రేడ్ మీద, టెక్నాలజీ మీద, టూరిజం మీద, టాలెంట్ మీద, ఐటీ సెక్టర్ మీద, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, ఈ రంగాల్లో భారతదేశంతో కలిసి పనిచేస్తే ఇంగ్లాండ్కి భవిష్యత్తు ఉంటుందని రిపీట్ చేస్తున్నా. భారతదేశంతో కలిసి పనిచేస్తే ఇంగ్లాండ్కి భవిష్యత్తు, ఆర్థిక భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు భావించి ఇంతవరకు బ్రిటన్ నుంచి 100 మంది సభ్యుల్ని తీసుకొని ఒక ప్రధానమంత్రి ఎప్పుడు భారతదేశానికి రాలా. ఈ ప్రస్తుతం పర్యటిస్తున్న ప్రధానమంత్రి క్యూ స్టార్మ్ గారు మరి ఇండియాలో నిన్న మొన్న పర్యటన చేయటం అనేది దానికి చిన్న ఉదాహరణ. భారత్ ని కాదని ప్రపంచంలో ఎంత పెద్ద పవర్ అయినా ఏమీ చేయలేదంటే చిన్న ఉదాహరణ. ఈ మధ్య బ్రిక్స్ టారిఫ్లు కావచ్చు, అమెరికా విధిస్తున్న టారిఫ్లు కావచ్చు, ఆ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఒకటిగా ఏర్పడ్డాయని వార్తలు వస్తున్నాయి. సో చైనాకి మనకి ఇప్పుడు సంబంధాలు ఏమైనా మెరుగుపడ్డాయా? ఈ సంబంధాలు మెరుగుపడితే ఒకవేళ ఇంతే కొనసాగుతాయా? తప్పనిసరిగా కోవిడ్ సమయంలో సంబంధాలు చాలా అత్యంత కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయినాయి భారతదేశానికి చైనాకి మధ్య. మీకు ఇందాక చెప్పాను వెంకట్ గారు, మళ్ళీ మన తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్న మన ప్రజలకి చెప్తున్నా, భారతదేశానికి 15,000 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంటే అందుట్లో 3,488 కిలోమీటర్ల భూ సరిహద్దు చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నది. కోవిడ్ సమయంలో చైనా క్రియేట్ చేసిన కరోనా మహమ్మారిని తప్పించుకొని భారతదేశము నెంబర్ 1 గా ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే హైదరాబాద్, నెంబర్ 1 గా వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే న్యూఢిల్లీ, భారతదేశం అంటే ప్రపంచం నుంచి చూసినప్పుడు మనం మంచి పేరు తెచ్చుకున్నాం. సో చైనాకి అర్థమైంది భారతదేశాన్ని కరోనా ద్వారా ఏదో ఇబ్బంది పెడదాము, నాశనం చేద్దాం అనుకుంది కానీ దాని పప్పులు ఉడకల. చివరికి తోక ముడిచి భారతదేశంతో ఫ్రెండ్లీగా లేకపోతే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాల కూటమిలో ఒకటైన చైనా ఏకాకి అయిపోతానేమో అని భారత్తో కలుపుకుంటే బాగుంటుందని భారత్తో సత్సంబంధాల కోసం ఇప్పుడున్న చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్, భారత ప్రధాని మోడీ గారికి ఈ మధ్య రీసెంట్ గా జరిగిన మీటింగ్, బైలాటరల్ మీటింగ్స్ కానీ ఇవి కానీ చాలా సత్ఫలితాలు ఇచ్చి చైనా తన వైఖరిని మార్చుకొని కొంతవరకు భారత్కి అనుకూలంగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ శత్రువుని అసలు నమ్మే పొజిషన్లో లేము. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ విత్ చైనా. 1962లో మనము హిందీ చీనీ బాయ్ నెహ్రూ గారు ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ చైనా, బట్ చైనీస్ టాట్ as a lesson because they deceived us, మనల్ని మోసం చేశారు. అలాంటి మోసానికి ఇంకొకసారి గురి కాకుండా షీ జిన్ పింగ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా ఎంత మనకి క్లోజ్ గా రావటానికి ఉన్నట్టు ప్రవర్తిస్తున్నా, నటిస్తున్నా దాన్ని మనం నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉంటా మన దేశ భద్రతని, దేశ రక్షణని కాపాడుకుంటా we have to play a very decisive role in the geostrategic realities wherein which India is situated. So
మనము చైనాని కావాలని శత్రుత్వం ఎప్పుడు పెంచుకోము. బట్ అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేయకుండా చైనాని గమనిస్తానే మనము చైనాతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం కూడా ఎందుకంటే చైనా కూడా వెంకట్ గారు అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ ది వరల్డ్. చైనా ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ద గ్లోబ్. సో అందుకని చైనాని కూడా తక్కువ అంచనా వేయొద్దు. మనం చైనాని చాలా జాగ్రత్తగా గమనిస్తా ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే వెంకట్ గారు, యాజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఆన్ 10th October 2025, ఈ రోజున చైనా యొక్క టోటల్ ఆర్థిక వ్యవస్థ $19.5 trillion ఉంది. సో మనకన్నా చాలా ముందులో ఉన్నారు వాళ్ళు. కాకపోతే మనం ఏంటి, రాజకీయంగా మనది డెమోక్రసీ కాబట్టి మనం అందరినీ కలిసి ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పత్రికా స్వాతంత్రం ఉంది, వ్యక్తి స్వాతంత్రం ఉంది. చైనాలో ఆ రెండు లేవు. వాళ్ళది ఆటోక్రాటిక్ అండ్ డెస్పాటిక్ అండ్ కమ్యూనిస్టిక్ వే ఆఫ్ రూలింగ్. అధికంగా ముందులో ఉన్నా గానీ నో ప్రాబ్లం, వీ డోంట్ నీడ్ టు వర్రీ. బట్ అట్ ద సేమ్ టైం we should not neglect our Chinese affairs. We have to be careful. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.